చేసేవాళ్ళు అంటే వాళ్ళకు ఉండేటువంటి శక్తి కన్నా అతీతమైనటువంటి శక్తి సంపాదించడం కోసం తపస్సు చేసేవాళ్ళు. అంతే కదా, మనిషికి ఉండవలసిన శక్తి అయితే ఉంది, కానీ మనకి ఈ శక్తి కాకుండా అతీతమైనటువంటి శక్తులు కావాలి అంటే, మనకు ఉండేటువంటి కన్నా అతీతమైన శక్తి కావాలంటే దానికి మార్గం ఏంటంటే తపస్సు. సో ఆ రకంగా మనం చరిత్రలో నేర్చుకున్నాం. ఒక విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆయన కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసేవాడు. విశ్వామిత్రుడు ఏం చేసేవాడు? తపస్సు చేస్తే ఆయనకి విపరీతమైనటువంటి శక్తి సంపాదించేవాడు. ఆ శక్తితో తను ఏది కావాలంటే అది చేయగలిసేవాడు. మనకు కొంతవరకు తెలుసు కదా, విశ్వామిత్రుడి గురించి కానీ వశిష్ఠుడి గురించి కానీ పూర్వం మునుల గురించి. వాళ్ళు తపస్సు చేసేవాడు, అతీతమైనటువంటి శక్తుల కోసం సంపాదించేవాడు. మరి ఇవాళ మనకు శక్తి కావాలంటే మనం ఇవాళ అడవులకి పోదాం, హిమాలయాలకి పోదాం. ఎక్కడ ఉండాలి? సమాజంలోనే ఉండాలి, కుటుంబాల మధ్యనే ఉండాలి. మనకి కావలసినన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అంత గొప్పవాళ్ళుగా మనం కాకపోయినా ఇప్పుడు మనకు సహజంగా ఉండేటువంటి శక్తి కన్నా, సహజంగా మనకు ఉండేటువంటి శక్తి కన్నా కాస్త ఎక్కువ శక్తి అవసరమైంది. ఈరోజు మనకున్న శక్తి కన్నా కాస్త ఎక్కువ శక్తి మనకు కావాలా లేదా? కావాలక్కర్లేదా? కావాలి కదా. మనకు శక్తి అంతా ఉంది, కానీ ఇంతకన్నా అతీతమైనటువంటి గొప్ప శక్తి కావాలి. గొప్ప శక్తి కావాలి అంటే దానికి ఏదో ఒక రకమైనటువంటి సాధన మనం చెయ్యాలి. ఆ సాధన వల్ల ఏమిటి అయితే అందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను. మనం ఏది కూడా గుడ్డిగా నమ్మద్దు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదో మాస్టర్ చెప్తున్నారు ఏదో వినేద్దామని కాదు, గుడ్డిగా అసలు ఎప్పుడు ఏ విషయాన్ని నమ్మద్దు. ఇది కేవలము స్పిరిచువల్ సైన్స్. సైన్స్ మనం నమ్ముతాం కదా, కాబట్టి స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఇది. కాబట్టి దీన్ని మనం గుడ్డిగా నమ్మకుండా అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకుందాం. ఎవరైనా చెప్పింది విన్నామనుకోండి, అది నిజము అంటాం. చెప్పింది అనుభవపూర్వకంగా మనం చెప్పామనుకోండి, అది సత్యము అంటాం. సత్యానికి నిజానికి తేడా ఉంది. నిజము అంటే వాడు చెప్పాడు, వీడికి చెప్పేసాం, అది నిజమైన అవ్వచ్చు, అబద్ధమైన అవ్వచ్చు. ఆ చెప్పింది మనం అనుభవించి తిరిగి చెప్పామనుకోండి, అది సత్యము అంటే అనుభవపూర్వక